ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విశ్వామిత్ర మహర్షి తనతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకొని అరణ్యాలు దాటుతూ నదులు దాటుతూ ఆశ్రమాలు దాటుతూ మిథిలా నగరం వైపుకి ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో విశాల నగరాన్ని చేరుకున్నారు. ఈ నగరము పేరేమి, ఈ నగరమునకు ఈ పేరెట్లా వచ్చింది, దీని వైభవం ఏమిటి, ఇది ఇంత శోభస్కరంగా ఏ కారణం చేత ఉన్నది చెప్పమని రాముడు అడిగితే విశ్వామిత్రుడు క్షీరసాగర మథన వృత్తాంతాన్ని తెలియచేసి తదనంతరం అక్కడ దితికి మరుత్తులు జన్మించినటువంటి వైనాన్ని ఆ కథాక్రమాన్నంతటినీ కూడా వివరిస్తున్నారు. అందులో ఆయన అంటారు, రాక్షసులందరూ కూడా దితిపుత్రులు, అదితిపుత్రులందరూ కూడా దేవతలు. అందుకే ఆదిత్యుడు అంటాం కదా, అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు. అదితి కుమారులు దేవతలు ఎప్పుడూ యుద్ధంలో గెలుస్తున్నారు, నా కుమారులు ఎప్పుడూ యుద్ధమునందు మరణిస్తూ ఉంటారు అని తన బాధనంతటినీ కూడా తపస్సు చాలించి ఇంటికి వచ్చిన కశ్యప ప్రజాపతి భర్తకి విన్నవించింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, రాక్షసుల యొక్క తల్లి అయిన దితి, దేవతల తల్లి అయిన అదితి ఇద్దరూ కూడా కశ్యప ప్రజాపతి భార్యలే. ఎవరి మనోభావాలను అనుసరించి వారికి సంతానం కలుగుతూ ఉంటుంది. తేజస్సు కశ్యప ప్రజాపతితే అయినా ఎవరు ఎటువంటి భావాన్ని పొందారన్నదాన్ని బట్టి రాక్షసులు దితికి జన్మిస్తూ ఉంటారు, అదితికి దేవతలు జన్మిస్తూ ఉంటారు. అదితి అన్న దాంట్లోనే తెలుస్తోంది కదా, రెండు చూడనిది, ఒక్కటే చూస్తుందంటే పరబ్రహ్మాన్ని అంతటా అన్నిటా చూసేటటువంటి స్వభావము కలిగినది. అందుకని కాంతి కలిగిన దేవతలు జన్మిస్తూ ఉంటారు. దితి అన్నిటా రెండు, నువ్వు నేను, ఈ రెండు నువ్వు నేను అన్న రెండు మాటలు వచ్చేటప్పటికి మధ్యలో సప్తసాగరాలు, పాపపుణ్యాలు, రాగద్వేషాలు, కామక్రోధలోభమదమోహ మాత్సర్యాలు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు నేను అనగానే నేను బాగుండాలి, నువ్వు ఏమైపోయినా పర్వాలేదు. అక్కడ సమస్త పాపాలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి. దితి రెండిటిని చూస్తూ ఉంటుంది. కాబట్టి దితి యొక్క సంతానము దైత్యులవుతూ ఉంటారు. వాళ్ళు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటారు. భగవంతుడికి ఏం కావాలి అంటే ధర్మం కావాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు గీతలో. నేను ప్రతి యుగంలోనూ కూడా ఒక శరీరాన్ని తీసుకుని ఈ భూమి మీదకు వస్తున్నాను. నిజానికి అట్లా రావలసిన అవసరం ఆయనకి లేదు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు ప్రతి యుగమునందు కూడా ఒక శరీరాన్ని తీసుకుని ఈ భూమి మీదకి రావడానికి కారణం ధర్మాన్ని పరిరక్షించడం. పెరిగిపోతున్నటువంటి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని సంరక్షించడం కోసం భగవంతుడు ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తూ ఉంటాడు. అట్లా వచ్చినప్పుడు సహజంగా రాక్షసులు సంహరింపబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపుకు ఉంటారు కాబట్టి రాక్షస సంహారం జరుగుతుంది. ధర్మ సంరక్షకులుగా దేవతలు ఉంటారు కాబట్టి దేవతలు భగవంతుని చేత రక్షింపబడుతూ ఉంటారు తప్ప అందులో భగవంతుడి పక్షపాతం ఏమి ఉండదు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. అందుకే క్షీరసాగర మథన వృత్తాంతంలో మొదట హాలాహలం వచ్చింది, అగ్రపూజ నువ్వు తీసుకో అన్నాడు విష్ణువు శివుణ్ణి. అగ్రపూజ అంటే గౌరవనీయమైనటువంటి పూజ, ముందు ఏదొచ్చిందో అది నీకు ఇచ్చేస్తున్నాం అంటే ఇది హాలాహలం కదా, నాకొద్దు, మంచిదైతే నేను తీసుకుంటానన్నవాడు పెద్దరికం ఎలా అవుతాడు? నిజంగా పెద్దరికం ఏమిటో నిలబెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. వచ్చింది హాలాహలమైనా సరే, అందరూ హడిలిపోయి భయపడిపోయి పారిపోయినా సరే, పోతనగారి భాషలో అయితే చని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారుకు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజాననము కెల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు. ఆర్తితో పరిగెత్తి అడిగిన వాళ్ళని రక్షించడమే తన యొక్క స్వభావంగా కలిగినవాడు కాబట్టి హాలాహల భక్షణం చేసి లోకములను రక్షించాడు. అట్లా
ధర్మ సంరక్షణార్థం భగవంతుడు ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తూ ఉంటాడు. అందుకని రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది. కానీ దితిది మాతృప్రేమ. అయ్యో నా బిడ్డలు మరణిస్తున్నారే అన్నది ఆమె యొక్క ఆక్రోశం. అందుకని ఆమె కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి వచ్చినప్పుడు తన గోడు వెళ్ళపోసుకొని ఒక వరం అడిగింది. దేవేంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి ఈసారి అని అడిగింది. దేవేంద్రుడు సంహరింపబడము అంటే ఆయన దేవతలకు నాయకుడు. సహజంగా వాళ్ళు ధర్మ సంరక్షణం చేస్తుంటారు కాబట్టి ఈశ్వరుడి చేత రక్షింపబడుతూ ఉంటారు. లోకంలో తెలుసుకోవలసిన పెద్ద రహస్యం ఏమిటంటే, రక్షణ అన్నది మనం పెట్టుకున్నది అన్ని వేళలా రక్షణగా నిలబడుతుందని చెప్పడం సాధ్యం కాదు. భాగవతంలో అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందును, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. పాపబుద్ధి పెరిగిపోయిన నాడు మనం కృత్రిమంగా ఎన్ని రక్షణలు పెట్టుకున్నప్పటికీ కూడా అవన్నీ మనని కాపాడలేవు. కానీ భగవద్భక్తి అన్నది ఒక్కటి ఉందనుకోండి, ఆ భగవద్భక్తి ఛాందసం కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఏమిటంటే, రెండు విరుద్ధమైన లక్షణముల ఉన్న వాటిని ఏకకాలమునందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. ఆకలేస్తోంది కానీ కడుపు నిండుగా ఉంది అన్న మాటలు అన్వయం కావు. దాహం వేస్తోంది నీళ్ళక్కర్లేదు, నిద్ర వస్తోంది విశ్రాంతి తీసుకోను, అట్లా విరుద్ధమైన మాటలు అన్వయం కావు. కానీ ఒక్క దైవభక్తి యందు మాత్రం రెండు విరుద్ధమైనటువంటి లక్షణములు ఏర్పడతాయి. ఒకటి భయం, రెండు ధైర్యం. భయపడుతున్నాడు అంటే ధైర్యం లేదని గుర్తు, ధైర్యంగా ఉన్నాడు అంటే భయపడటం లేదని గుర్తు. కానీ భగవద్భక్తికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, అది భయాన్ని ధైర్యాన్ని కూడా కల్పిస్తుంది. భయం అంటే హడిలిపోయేటటువంటి లక్షణం కాదు, పిరికితనం కాదు, కర్తవ్యాన్ని విడిచిపెట్టి పారిపోవడం కాదు, ఆరోగ్యవంతమైనటువంటి భయం. నేను ఇటువంటి పని చేయవచ్చా? ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ భగవంతుడు అన్నవాడు చూస్తూ ఉంటాడు కదా. నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి, నువ్వు చదువుతున్నది ఏమిటి, నువ్వు చెప్తున్నది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి అని రేపు నేను పూజ చేసుకోవడానికి వెడితే భగవంతుడు పూజామందిరంలో అడగడా నన్ను? నేను ఏం జవాబు చెప్పను ఆయనకి అని సిగ్గుపడడం అలవాటైందనుకోండి. పూజామందిరం అంటే అందులో విగ్రహాలు ఉన్నాయనుకున్న వాడికి అది ఎప్పటికీ పూజామందిరం కాదు. అక్కడ పూజామందిరంలో విగ్రహాలు కాదు, మా గృహదేవతలు కొలువై ఉన్నారు, వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు. నేను అందులోకి వెళ్ళి వాళ్ళ ఆరాధన చేస్తాను, వాళ్ళు నా ఆరాధన స్వీకరిస్తారు. నేను ఆచమనీయం ఇస్తే వాళ్ళు తాగుతారు, నేను పాదములు కడిగితే కడిగించుకుంటారు, నేను వాళ్ళ పాదోదకాన్ని పొద్దున్నే స్వీకరిస్తాను అన్న భావనతో పూజ గదిలోకి వెళ్ళి ఎవరు పూజ చేశాడో దాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. భావన ప్రధానం. అందుకే లలితా అష్టోత్తరంలో భావనామాత్ర సంతుష్టాయై నమః అని ఉంటుంది. భావన పరిపుష్టమైన నాడు మనసు భక్తి ఎందు దృఢంగా నిలబడుతుంది. భగవంతుడికి ఏం కావాలి అంటే ఆ భక్తి అన్న మకరందం కావాలి, ఆయన ఉన్నాడన్న భావన కావాలి. ఆయన ఉన్నాడన్నది నిజమైతే ఆ నమ్మకం మనం కలిగి ఉంటే మనకొక భయం ఉంటుంది, అది ఆరోగ్యవంతమైన భయం. అయ్యో నేను ఇట్లాంటి పనులు చేయొచ్చా? ఎవరు చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడు కదా, నేను ఆయన దృష్టిలో దోషినైపోతున్నాను కదా, ఏమిరా నీకు నేను ఎందుకు ఈ విభూతులు ఇవ్వాలి, నేను ఎందుకు నీకు గౌరవాన్ని సంక్రమింపచెయ్యాలి, నువ్వు ఇంత వృద్ధిలోకి వచ్చేటట్లు నేను ఎందుకు చెయ్యాలి, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలీదా, నువ్వు సాయంకాలం వేదికలెక్కి చెప్పేది ఏమిటి, మరునాడు పగటిపూట నువ్వు చేస్తున్నది ఏమిటి నాకు తెలీదా, నేనంత తెలుసుకోలేని వాడినా, నువ్వు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పంచె కట్టుకుని పూజామందిరంలోకి వచ్చి నా పాదాలు కడుగుతావా? నువ్వు నా పాదాలు ముట్టుకోవడానికి వీల్లేదు, నీ చేత నేను పాదములు కడిగించుకోనని భగవంతుడంటే నా బ్రతుకు ఏమైపోతుంది? నాకు ఆయన అనుగ్రహం కావాలి, నాకు ఈ పాపములు అక్కర్లేదు, నాకు ఈ భోగములు అక్కర్లేదు, నాకు ధర్మచట్రంలో ఇమిడిన భోగం ఏదుందో అది నాకు చాలు. ఈశ్వరుడు నన్నేం భోగం అనుభవించవద్దనలేదు, నేను గృహస్థుని, హాయిగా నా ధర్మపత్నితో కలిసి నాకు ఏదైనా తినాలనిపిస్తే వండుకుని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా తినచ్చు,
నా బిడ్డలతో నేను సంతోషంగా గడపచ్చు, మిత్రులతో గడపచ్చు, బంధువులతో గడపచ్చు. ఆయన నన్ను దుఃఖపెట్టేసి బాధపడుతూ నువ్వు బ్రతుకనే నన్ను శాసించలేదు. ఇన్ని ఆయన ఇస్తే ధర్మచట్రంలో ఇమడని విని ఆయన ఎందుకు అనుభవించాలి, నాకొద్దు అని తనకు తానుగా క్రమశిక్షణకు వశపడతాడు. అప్పుడు భయం ఏర్పడుతుంది భక్తి ఉంటే. అది పిరికితనం కాదు, ఆరోగ్యవంతమైన భయం. రెండు, ధైర్యం ఏర్పడుతుంది. ధైర్యం దేనికి అంటే, నన్ను ఎవరు విమర్శించనివ్వండి, నా మీద రాళ్ళు విసరనివ్వండి, కానీ నేను మాత్రం శాస్త్రాన్ని నమ్ముకొని, భగవంతుణ్ణి నమ్ముకొని నేను ఏది మాట్లాడాలో అది మాట్లాడాను తప్ప, నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని కానీ లేకపోతే ఎవరినో కించపరచాలని కానీ నేను ఇప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడింది కేవలం ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడుతున్నాను, అది మాత్రమే చేస్తున్నాను. నేను ఈ స్థానంలో కూర్చున్నందుకు ఒక అధికారిగా ఏ నియమాలను అనుసరించి సంతకం పెట్టాలో అట్లా సంతకం పెడుతున్నాను తప్ప రాగద్వేషాలకో లేకపోతే బంధుప్రీతి చేతతో నేను సంతకం పెట్టట్లేదు. అన్నప్పుడు నేను ఇట్లా నియమాన్ని పాటించినప్పుడు నా వెనక భగవంతుడు ఉన్నాడు, నేను ధర్మాన్ని పట్టుకున్నప్పుడు ఆయన నన్ను కాపాడతాడన్న ధైర్యం కూడా భక్తి ఇస్తుంది. ధైర్యము భయము రెండు విరుద్ధ లక్షణములైనప్పటికీ దైవభక్తి రెండిటిని ఏకకాలంలో ఇస్తుంది. అందుకే దైవభక్తి అన్నది వృద్ధాప్యం వచ్చిన తర్వాత కలగవలసినది కాదు. సంధిబంధములు సడలిపోయిన తరువాత, ఇక నువ్వు చేయగలిగిన కార్యాలు తగ్గిపోయిన తరువాత భక్తి ఏర్పడితే మాత్రం నువ్వు చేయగలిగినది ఏముంది? ఇంకప్పుడు చేయడానికి ఏం లేదు. కార్యక్షేత్రంలో నువ్వు ఉండగా, నువ్వు కార్యాలను నిర్వహిస్తుండగా, నువ్వు ధర్మచట్రంలో ఇమిడి చెయ్యగలిగితే నీ జీవితాన్ని నువ్వు సుసంపన్నం చేసుకున్నవాడివి అవుతావు. గీతాచార్యుడు అదే అంటాడు, ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవ రిపురాత్మనః అంటాడు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. నిన్నెవరో ఉద్ధరించరు. నీకు ఆకలేస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి. కొన్ని 10 మందితో కలిసి చెయ్యాలి. పల్లకి పట్టుకుంటే 10 మంది కావాలి. ధ్యానం చేస్తే ఒక్కడివే చేసుకోవాలి. ఏది 10 మందితో కలిసి చెయ్యాలో అది చెయ్యాలి, ఏది ఒక్కడివి చెయ్యాలో అది చెయ్యాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం చేత కాకపోతే, ఎప్పుడు నువ్వు తెలుసుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో అప్పుడు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయకపోతే, భగవంతుడిచ్చిన జీవితం పశ్చిమ దిక్కుకి చేరిపోయిన తరువాత తెలిసి మాత్రం అనుష్ఠించడానికి ఉంటుంది? జీవితాన్ని ఉద్ధరించుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఆరోగ్యవంతమైన భయము, అదే సమయమునందు ధైర్యము, రెండిటిని ఏకకాలంలో ఇవ్వగలిగినది భక్తి. అటువంటి భక్తి ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క రక్షణ ఉంటుంది. ఆయన పొదివి పట్టి ఉంటాడు. ఆయన పొదివి పట్టి ఉండగా ఆపదల పాలవడం అన్న మాట ఉండనే ఉండదు. ఆయన అనుగ్రహం ఒక్కటి లోపించిందనుకోండి, ఎంత శక్తివంతులమని మనం అనుకున్నప్పటికీ కూడా ఆపద గట్టెక్కడం సాధ్యం కాదు. మహాభారతంలో ఉద్యోగపరమంలో ధర్మరాజు గారు మాట్లాడుతూ అంటాడు, ఆపద గడువంబెట్టను ఊపి శుభంబైనదాని నొడగూట్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు. ఆపద గడువంబెట్టను. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, మన ప్రయత్నం చేత మనం దేనిని తప్పించుకోలేమో దానిని ఆపద అని పిలుస్తారు. ఇప్పుడు ఏదైనా ఇది ప్రమాదం అని తెలిసిందనుకోండి, మీరు మీ బుద్ధి చేత కొంతవరకు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు మీరు తప్పించుకోవడానికి మీ బుద్ధి కానీ, మీ చదువు కానీ, మీకున్న ఆర్థిక వనరులు కానీ, మీ సంతానం కానీ, మీ భార్య కానీ, మీ ఆస్తి కానీ, మీ మిత్రులు కానీ ఎవ్వరూ అక్కడికి వచ్చే సందర్భము లేనే లేదు. దానిని ఆపద అంటారు. ఉదాహరణకి నేను చీకట్లో అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎప్పుడు రోజు అలవాటైన మార్గమే, చీకట్లో అలా నడిచి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పక్కనే పెద్ద చుట్టుకు పడుకునింది త్రాచుపాం. అంతెత్తున లేచి బుస్ అని పడగ విప్పింది. దాని ఇంత పడగ చూసేటప్పటికి అది అంతెత్తి పడగ కదుపుతుంటే నా నవనాడులు స్తంభించిపోయి
నేను అడుగు తీసి అడుగెయ్యాలన్నది కూడా మర్చిపోయి చెమటలు పట్టి అలా నిలబడిపోతే దానికి నా పాదం మీద ఒక్క కాటు వేయడం పెద్ద కష్టమేం కాదు, క్షణంలో కరవగలదు. కానీ అప్పుడు అది పడగ విప్పి చూసి కూడా కరవకుండా పడగ దింపి వెళ్ళిపోవాలంటే ఎవరో ఉండాలి. అప్పుడు నా చదువు కాదు పనికొచ్చేది, నా కుటుంబ సభ్యులు కాదు పనికొచ్చేది, నా ఆస్తి కాదు పనికొచ్చేది, ఈశ్వరుడు అక్కడికి రావాలి. ఆయన జోక్యం ఉందనుకోండి ఆపద దాటుతుంది, ఆ పాము పడగ దింపి వెళ్ళిపోతుంది. లేదనుకోండి, ఆయన అనుగ్రహం లేదనుకోండి, అక్కడతో జీవితం పరిసమాప్తం అయిపోతుంది. అంటే ఆపదను తప్పించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటుంటారు. అటువంటి భగవత్ స్వరూపము యొక్క అనుగ్రహము కలగడానికి భక్తి అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి దేవతలు ఈ భక్తితో ఉంటారు. భగవంతుడు ఉన్నాడన్న భావన చేత ఆయన యొక్క రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ధర్మ సంరక్షకులై ఉంటారు. ఆ కారణం చేత భగవంతుడికి పక్షపాతం ఉండి కాదు, ధర్మం వైపుకి ఉరుగుతాడు కాబట్టి ఆయన వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. దితి సంతానం అట్లా కాదు, వాళ్ళు నియమోల్లంఘనం చేసి భోగములు పొందాలని ప్రయత్నం చేస్తుంటారు. అందుకే మీరు ఎప్పుడు చూడండి, రాక్షసులు తపస్సు చేస్తే కోరేది ఒక్కటే ఉంటుంది, ఈ శరీరంతో మేము ఉండిపోవాలి, మాకు మరణం ఉండకూడదు, మాకు దానివల్ల ఉండకూడదు, దీనివల్ల ఉండకూడదు. ఏదో శరీరాలు మారతాయి, వాళ్ళు కోరే కోరికలు రకరకాలుగా ఉంటాయి. కానీ ఏ రాక్షసుడు అడిగినా ప్రధానంగా ఏమడుగుతాడంటే నేను మృత్యువు పాలు కాకూడదు. రావణాసురుడు ఒకలా అడుగుతాడు, హిరణ్యకశిపుడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనములోకాధీశ ఇప్పింపవే అంటాడు. నాకు వేటి వల్ల మృత్యువు రాకూడదు, గాలిలో చావకూడదు, అగ్నిలో చావకూడదు, నీటిలో చావకూడదు, బయట చావకూడదు, ఇంట్లో చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, మృగం చేత చావకూడదు, మనిషి చేత చావకూడదు. ఇన్ని తెలివితేటలు వీడికే ఉంటే భగవంతుడికి ఉండవు. ఇన్నిటికీ మినహాయింపుగా పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద మృగం కాదు, మనిషి కాదు, నృసింహావతారంలో వచ్చి ఆయన గుండెలు చీల్చి చంపేలా బుద్ధికి బుద్ధి పరమేశ్వరుడు. సుమేధామేధజోధన్య సత్యమేధాధరాధర అంటుంది విష్ణు సహస్రం. అటువంటి భగవంతుణ్ణి ఏమార్చగలమా? ఏమార్చే ప్రయత్నం చెయ్యడం రాక్షస బుద్ధి కాదు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనిది లేదు. కనీసం నేను క్షమాపణ చెప్తాను, ఈశ్వర నేను చేసింది దోషం, నన్ను క్షమించండి, ఇక పైన నాకు ఇటువంటి లోభబుద్ధి కలగకుండా నన్ను అనుగ్రహించండి అని అడగగలిగితే అది నిజాయితీ. ఈశ్వరుడు అక్కడ సంతోషిస్తాడు. కాబట్టి అక్కడ దేవతలకి రాక్షసులకి భేదం వస్తూ ఉంటుంది. కానీ దితికి సహజమైనటువంటి మాతృప్రేమ చేత తన కుమారులు మరణించకూడదు. ఈసారి దేవేంద్రుడు తన కుమారుడి చేతిలో మరణించాలి. ఇది ఆవిడ కోరిక. కశ్యప ప్రజాపతిని అడిగింది. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు. ఆయన దేంట్లోనూ కూడా ఆయన స్వప్రయత్నాన్ని చేయడు. ఎవరి కర్తవ్యం, ఎవరి బుద్ధి, ఎవరి ఆచరణ, ఎవరి భక్తి వారిని కాపాడుతుంది తప్ప నేనా ఇవ్వగలిగిన వాడిని. అందుకే తరచుగా ఒక మాట అంటుంటాడు, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వేశ్వరున్ ఆ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకవు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థాం వ్యాప్తి చేకూరిడిన్ భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి అంటాడు. భగవంతుణ్ణి సేవించి ఏమి పొందలేవు? భగవంతుణ్ణి సేవించవమ్మా, నీ కోరిక ఆయనకి చెప్పు. నువ్వు ఏది చేస్తే అట్లాంటి వాడు పుడతాడో మాత్రం నేను చెప్పగలను. వైద్యుడు మీరు ఈ ఔషధాన్ని 3 పూట్ల నియమం తప్పకుండా ఇలా వేసుకుని పథ్యం కూడా పాటించాలి. మీకు మధుమేహం ఉంటే నేను ఇచ్చిన మాత్ర వేసేసుకుని అక్కడి నుంచి రోజు మధుర పదార్థాలు తినేస్తానంటే అది ఏం చేస్తుంది? ఔషధం తీసుకోవాలి, పథ్యము పాటించాలి. అట్లా మీరు ఇట్లా ప్రవర్తించండి, ఈ వ్రతం చెయ్యండి, ఈ నియమం పాటించండి, నువ్వు కోరుకున్న పుత్రుడు నీకు కలుగుతాడు. ఎందుకని? నీ యందు తేజస్సు బయలుదేరుతుంది. నువ్వు తల్లివి కాబట్టి, కోరిక నీది కాబట్టి ఆ పిండమునకు అటువంటి శక్తిని నువ్వు కట్టపెట్టు. ఈసారి
నువ్వు అటువంటి పద్ధతిలో ప్రవర్తించు, నేను నీకు ఆ వ్రతం ఉపదేశం చేస్తాను, అట్లా ఉండు, అట్లాంటి కొడుకు పుడతాడు. భగవంతుడు రాగద్వేషాతీతుడు. నిజంగా నువ్వు అలా ఉండగలిగితే నిన్నట్లాగే అనుగ్రహిస్తారంటాడు. కాబట్టి ఆవిడంది శక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితం. అది ఎంతకాలం తపస్సైనా పర్వాలా, నేను చేస్తాను. కానీ నాకు కావలసింది ఏది అంటే శక్రహంతారమిచ్చామి, దేవేంద్రుణ్ణి చంపే కొడుకు నాకు కావాలి. ఆయన అన్నాడు, తప్పకుండా అట్లాంటి కొడుకే కలుగుతాడు. కానీ త్రైలోక్య విజయం పుత్ర సహభోక్షసి విజ్వర. నువ్వు ఇటువంటి కొడుకు కావాలి అని అనుకున్నట్టయితే దానికోసం 1000 సంవత్సరములు పవిత్రంగా ఉండాలి. పూర్ణే వర్ష సహస్రేతు శుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్య భర్తారం మత్తస్త్వం జనయిష్యసి. నిజంగా నీకు అట్లాంటి కొడుకు కావాలి అనుకుంటే 1000 సంవత్సరముల పాటు శుచిర్యది భవిష్యతి. నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ఒకటే కాదు, 1000 సంవత్సరములు పవిత్రత పోకుండా చూసుకోవాలి. పవిత్రత అంటే శరీరమునకు శౌచం ఉండాలి, శరీరము అశౌచమును పొందకుండా చూసుకుంటూ ఉండాలి. మనసు అశౌచమును పొందకూడదు, బుద్ధి అశౌచమును పొందకూడదు. అంటే శరీరాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవడానికి ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుందో అటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలి తప్ప అపవిత్రతని కలిగించేటటువంటి పనిని చేయరాదు. ఎందుకని నువ్వు చాలా గొప్ప కోరిక కోరావు, 100 యాగములు చేసిన వాడు ఇంద్ర పదవిలోకి రావాలి. నువ్వేమంటున్నావు? యజ్ఞములను భంగం చేసేటటువంటి రాక్షసుడు ఇంద్రుణ్ణి సంహరించే పదవిలోకి రావాలంటున్నావు. కాబట్టి ఇప్పుడు అడిగింది నువ్వు, కాబట్టి నువ్వు అంత తేజస్సుని కల్పించడానికి నువ్వు 1000 సంవత్సరములు అలా ఉండు, దీర్ఘకాలమైన తపస్సు చేస్తానంటున్నావు కదా. 1000 ఏళ్ళు చెయ్యి తపస్సు. చేసినప్పుడు అన్నిటికన్నా శుచి ప్రధానము. నీ మనసు శరీరం అన్నీ అంత పవిత్రముగా ఉండాలి. అట్లా ఉండగలిగితే నీకు అటువంటి కుమారుడు కలుగుతాడు అని ఆయన వెళ్ళిపోయాడు. చుట్టూ ఇంకెవరైనా ఉంటే మనసుకి ఏదైనా మాట్లాడతారేమో, అక్కర్లేని విషయాలు, అపవిత్రత కలుగుతుందేమో అని ఆవిడ పవిత్రతని నిలబెట్టుకోవడం కోసని శుకప్లవనము అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ ఆమె మనసుతో శరీరంతో పవిత్రంగా ఉంటూ తపస్సు చేస్తోంది. విచిత్రమైన విషయం ఏంటంటే దితి దేవేంద్రుడికి పినతల్లి కదా, అందుకని వరుసకి తల్లిగారే కదా అవుతారు. తల్లి అంత గొప్ప తపస్సు చేస్తుంటే అటువంటి తల్లికి శుశ్రూష చేయడం ఎంత గొప్ప విషయం. ఎందుకనంటే తల్లి కరచరణాదులతో కనపడుతున్నటువంటి దైవం. మాతృదేవోభవ అంటారు. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడు అమ్మ రూపమునందు ఉన్నాడు అని అర్థం. అమ్మ రూపంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. పితృదేవోభవ, భగవంతుడు తండ్రి రూపంలో ఉన్నాడు. అలా భగవంతుడు కరచరణాదులతో మన ముందు కదులుతూ ఎవరెవరి రూపంలో ఉన్నారో వాళ్ళకి ప్రథమ నమస్కారం వేదం చేయిస్తుంది. అందులో ప్రథమ నమస్కారం ఎవరికంటే తల్లికి. అటువంటి తల్లి తపస్సు చేస్తోంది. ఇప్పుడు ఆవిడ శుశ్రూష చేయడం ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇంద్రుడు అది తన కర్తవ్యంగా తీసుకున్నాడు. 2 ప్రమాదం ఎవరికి వస్తుంది? ఇంద్రుడికే వస్తుంది. ఇప్పుడు ఆమె అపవిత్రతను కానీ పొందిందా? పొందిన ఉత్తర క్షణంలో ఆమె గర్భంలో ఉన్న పిండాన్ని ఛేదించాలి. అంటే తను కాసుకు కూర్చోవాలి. అట్లా కాసుకు కూర్చోడానికి అవకాశము తీసుకోవాలి. అదే సమయంలో కేవలం ఆ బుద్ధితోటే కూర్చోకూడదు, మాతృ శుశ్రూష చేస్తూ ఉండాలంటే తన కర్తవ్యము 2 విధములుగాను కూడా సత్యమే. ఆత్మ సంరక్షణం, తనని తాను రక్షించుకోవడం దోషమేం కాదు. నిష్కారణంగా గర్భస్థ పిండాన్ని చంపితే దోషం వస్తుంది. కానీ ఆత్మ సంరక్షణం కోసం ఒకవేళ ఆవిడ అపవిత్రురాలైతే అప్పుడు వ్రతభంగం అయింది కాబట్టి సంహరించడం ఆయన దోషం కాదు. అందుకని ఆయన మాతృ శుశ్రూష చేయడానికి వెళ్ళాడు. 990 సంవత్సరములు ఆవిడ అటువంటి పవిత్రతని పాటించింది. ఇప్పుడు ఒకటి గమనించండి, ఆవిడ అంత పవిత్రతని పాటించిన తరువాత ఆవిడకి ఎంత గొప్ప శక్తిని పొంది ఉంటుంది.
ఆమె వాక్కుకి కూడా అంత శక్తి వచ్చేస్తుంది అంత తపస్సు చేసిన తర్వాత. ఆవిడ అంత శుశ్రూష చేస్తూ రోజు దర్భలు పట్టుకొచ్చి, నీళ్లు పట్టుకొచ్చి, పళ్ళు పట్టుకొచ్చి, అగ్నిని వ్రేల్చి, సేవ చేసి, కాళ్ళు పట్టి ఇన్ని చేస్తున్నటువంటి కుమారుడైనటువంటి ఇంద్రుడి వంక చూసింది. 990 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా కడుపులో పెరుగుతున్న పిల్లాడు 10 ఏళ్లలో బయటకు వచ్చేస్తాడు. 990 ఏళ్ళు గడిచింది, 10 ఏళ్ళు గడవడం పెద్ద కష్టమా? కానీ ఒక్కటి కష్టం. ఎక్కడ కష్టం అంటే శరీరానికి కష్టం. ఎందుకంటే పిండాన్ని ప్రకృతి విరుద్ధంగా భరిస్తోంది. ఎందుకని 9 నెలల్లో 12 నెలల్లో భరించవలసినటువంటి పిండాన్ని 1000 సంవత్సరములు తన తపశ్శక్తి చేత భరిస్తూ వస్తోంది ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని. కాబట్టి ఇప్పుడు 990 సంవత్సరాలు అయ్యాయంటే ఆవిడకి ఇంచుమించు 8వ నెల 9వ నెల వచ్చినట్టు లెక్క. ఇప్పుడు పూర్ణ గర్భిణి కనుక శరీరానికి సహజమైన బడలిక ఉంటుంది. ఆ బడలిక ఎత్తుకుపోతుంది పవిత్రతని. బడలిపోతే ఏం చేస్తారంటే తెలియకుండానే ఏదో దోషం చేసేస్తారు, ఆ అలసట చేయించేస్తుంది. అందుకని ఆమె మరింత జాగరూకురాలై ఉండాలి. ఆవిడ అంత తపస్సు చేసి ఒకరోజు ఇంద్రుణ్ణంది, త్రైలోక్య విజయం పుత్ర సహభోక్ష్యసి విజ్వర అంది. నాయనా, నాకు ఇంత సేవ చేస్తున్నావురా, నువ్వు ఏ విధమైన బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు కొద్ది కాలంలో 10 ఏళ్లలో నా కడుపున తమ్ముడు పుడతాడు, వాడితో కలిసి 3 లోకములను గెలిచి విజయమును పొందదువుగాక అంది. ఆవిడ దేనికి తపస్సు చేస్తోంది? ఆవిడ ఏం ఆశీర్వచనం చేసింది? ఇప్పుడు ఇంత తపశ్శక్తితో చేసిన ఆశీర్వచనం ఇంకొకలా అవడానికి అవకాశం ఎలా వస్తుంది అంటే, ఎక్కడో పవిత్రతని నిలబెట్టుకుంది, కానీ ఆ పవిత్రతతో కూడుకున్న వాక్కు తనకే వ్యతిరేకంగా అంది. అలా ఎందుకంది అంటే అలసట, ఆ బడలిక, ఆ నిండు గర్భంతో ఉన్నటువంటి స్థితి ఆమె చేత. ఆ కొడుకు బయటికి వచ్చిన తరువాత వాడు విజయశీలుడవుతాడురా, వాడి చేతిలో నువ్వు మరణిస్తావన్న భావనతో అనవలసిన మాట, ఆ పిల్లవాడితో నువ్వు ఏ విధమైన భయం లేకుండా 3 లోకములను గెలిచి పరిపాలిస్తావన్న మాట అంది. అన్న తర్వాత ఆమెకి నిద్ర వచ్చింది. అది కూడా మహర్షి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా అసలు ఆ శ్లోకరచన ఆయనకి ఋషివాక్కులు అలా పడ్డాయి. ఏవముక్త్వా దితిశక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్ర యాపహృతాదేవి పాదౌ కృత్వాధ శీర్షతః. ఆమె మధ్యాహ్నం వేళ సూర్యుడు ప్రకాశిస్తుండగా, అంటే మధ్యందిన మార్తాండుడై ఉన్నాడు. సూర్యబింబం మధ్యాహ్నం ఉంది అంటే పరమ పవిత్రమైనటువంటి సమయం. ఇంట్లో గృహదేవతలందరూ కూడా చాలా అనుగ్రహ శక్తితో ఉండేటటువంటి సమయం. ఆ సమయంలో మరింత జాగరూకులై ఉంటారు. అటువంటి మధ్యాహ్న సమయంలో వ్రతనిష్టని పొందినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు నిద్రించకూడదు. కానీ ఆమె నిద్రించాలని అనుకోలేదు. కానీ మహర్షి ఎంత గొప్పగా చెప్పారంటే, ఏవముక్త్వా దితిశక్రః ప్రాప్తే మధ్యం దివాకరే, సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చి ఉండగా నిద్ర యాపహృతాదేవి, నిద్ర ఆమెని ఎత్తుకుపోయిందన్నాడు. అంటే నిద్ర అట్లా వచ్చేసి అంత బడలికి వచ్చేసి ఆవిడికి నిద్ర ఆమె పవిత్రతను ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయిందంటే రాకూడని సమయంలో నిద్ర వచ్చేసింది. ఆ నిద్ర చాలా సుఖకారకంగా ఉంటుంది. నిద్రాకాలిక సౌఖ్యం అంటారు. అందుకే నిద్ర ఎవరికీ కూడా దుఃఖకారణం కాదు. అందుకే అంటే రాత్రి బాగా నిద్రపట్టిందా అంటే అబ్బో బ్రహ్మాండంగా నిద్రపట్టిందండి అంటారు. నిద్ర సుఖం. అందుకని ఆమెకి అప్పుడు అది శరీరానికి సుఖంగా అనిపించడంలో నిద్ర ఏం చేసిందంటే శరీరానికి సుఖం ఇచ్చినట్టుగా ఇచ్చి పవిత్రతని ఎత్తుకుపోయింది. అంటే అకాలమునందు నిద్రపోయింది. పోనీ ఆ నిద్రపోయింది ఏదో నిద్రపోయింది అనుకుందామా అంటే అది కూడా దోషభూయిష్టంగా నిద్రపోయింది. ఎట్లా నిద్రపోయింది అంటే, దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం శిరస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోదచ. ఆమె ఆ నిద్రపోయినప్పుడు
తలవేపుకి కాళ్ళు పెట్టింది, లేదా కాళ్ళ వేపుకి తల పెట్టింది, లేదా కూర్చునుండగా నిద్ర వచ్చేసిన కారణం చేత తల బాగా వంగిపోయి పాదములకు తల తగిలింది, అంతలా పడుకుండిపోయింది. అట్లా ఎప్పుడైతే జరిగిందో అది పవిత్రతకి భంగకరమైనటువంటి విషయం, శారీరకమైనటువంటి పవిత్రత పోయింది. ఈ పవిత్రత పోయే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. తన వలన తప్పు కాదు, ఇప్పుడు తన ఆత్మరక్షణ చేసుకోవచ్చు. అందుకని ఆయన జహాసచ మమోదచ, ఆయన చాలా సంతోషంతో ఒక నవ్వు నవ్వాడు. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు గర్భాన్ని రక్షించుకొని 990 సంవత్సరముల తర్వాత నిద్రకి వశపడిపోయి తల కాళ్ళ వైపుకి వంచేశావు కాబట్టి అపవిత్రత కలిగింది. ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని తరిగేశాడు ముక్కల కింద. తరిగేస్తుంటే మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద మహాతేజ రుదంతమపి వాసవ. మారుద మారుద, మమ్మల్ని చంపవద్దు చంపవద్దు అని లోపల ఉన్నటువంటి పిండం ఏడుస్తోంది ఆయన నరికేస్తుంటే. ఒక పక్క నుంచి ఈ తల్లి అదితి, తల్లి దితి, ఆమె నహంతవ్య నహంతవ్య అంటోంది. ఆమెకి నిద్ర తెలివచ్చింది, లోపల పిండం చెనకబడుతోంది, చంపవద్దు చంపవద్దు అంటోంది. అయినా ఆయన లోపల ఉన్న పిండాన్ని ముక్కలు చేసేసి అమ్మ చంపవద్దు అంటోందని బయటికి వచ్చేసాడు. వచ్చి అమ్మ నా తప్పు లేదు, నేను ఆత్మ సంరక్షణ చేసుకున్నాను, నన్ను చంపే కొడుకు కావాలని అడిగావు, 990 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు పవిత్రురాలుగా ఉన్నంతకాలం శుశ్రూష చేశాను, నువ్వు అపవిత్రురాలి అయినప్పుడు నా ఆత్మరక్షణ నేను చేసుకున్నాను, అప్పుడు నీ గర్భాన్ని చెనకాను అన్నాడు. నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదురా నాయన, నువ్వు కర్తవ్యతానిష్టకి కట్టుబడ్డావు, నీ యందు ధర్మం ఉంది కాబట్టి ఇప్పుడు నిన్ను నేను ఏం అనడానికి సరిపోను, కానీ నేను ఒక్క వరం అడుగుతాను ఇయ్యంది. ఏమిటి చెప్పమ్మా అన్నాడు. ఇప్పుడు నా కడుపులో 7 ముక్కలైపోయినటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అంతరిక్షమునందు వాయుస్థానములను కల్పించి వాళ్ళని అధిపతుల్ని చేయమంది. అంతరిక్షంలో బ్రహ్మలోకంలో ఒకడు, ఇంద్రలోకంలో ఒకడు, అంతరిక్షంలో మిగిలిన 4 దిక్కుల యందు వాళ్ళు అధిపతులయ్యారు, మరుత్తులయ్యారు. మారుదహ మారుదహ అంటుంటే ఆ పిండాన్ని చెనకాడు కాబట్టి, ముక్కలు చేశాడు కాబట్టి వాళ్ళకి మరుత్తులు అన్న పేరే వచ్చింది. సప్తమరుత్తులై వాళ్ళు ఆ 7 కూడా ఇంద్రలోకం, బ్రహ్మలోకం, అంతరిక్షం 4 వైపుల ఉన్నటువంటి 4 దిక్కులలోనూ సప్తమరుత్తులై ఇంద్రుడికి సహాయకులుగా పరిపాలించారు. అప్పుడు ఆవిడ 990 సంవత్సరాల తర్వాత ఏ ఆశీర్వచనం ఇంద్రుడికి చేసిందో అది నిజమైంది. ఎందుకనంటే ఈ సప్తమరుత్తులతో కలిసి ఇంద్రుడు రాజ్యమును పరిపాలన చేశాడు. పరిపాలన చేసి త్రైలోక్య విఖ్యాతుడై అందరి చేత పూజలు అందుకున్నాడు. అంటే తపశ్శక్తితో ఉన్నప్పుడు అన్న మాట ఎంత గొప్పదో రామా, వింటున్నావా? అంత తపశ్శక్తితో ఉండగా ఒక మాట అంటే తనకి వ్యతిరేకమైనా కూడా అది నిజమైపోతుంది. 2, శౌచమన్నది ఎంత కష్టమైన విషయమో అర్థమైందా? 100 యజ్ఞములు చేసి ఇంద్రుడు కావలసిన వాడు తల్లి 1000 సంవత్సరములు శుచిగా ఉంటే పుడతాడని కశ్యప ప్రజాపతి అన్నాడు. ఈమె ఉంటానంది. కానీ ఎంత కష్టమైన విషయమో గమనించావా? కాబట్టి శారీరకంగా మానసికంగా మనిషి పవిత్రంగా ఉండడం ఎంత కష్టమో తెలుసుకుంటే, నిజానికి లోకంలో బయట కష్టము అన్న మాట వేటికి అన్వయం చేస్తున్నామో వాటికన్నా ఒక మనిషిగా అలా బ్రతకడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకనంటే అట్లా కానీ ఉండగలిగితే 24 గంటలలో కనీసం 1 గంట సేపు మనసులో ఏ అపవిత్ర ఆలోచనలు లేకుండా మనసుకి మంచి విషయాన్ని మీరు ఆలంబనంగా ఇచ్చి, మీరు శరీరంతో, వాక్కుతోటి, మనసుతోటి, మూడిటితోటి కూడా అదే చేస్తున్నారనుకోండి, అప్పుడు అది ఎంతగా మనిషి జీవుణ్ణి ఉద్ధరిస్తుందో అర్థమవుతుంది. అందుకే మన వాళ్ళు నామం వ్రాయండి అంటారు. నామం వ్రాయడం ఎందుకు అంటే అక్కడొచ్చింది, నేను శ్రీరామ అని 1 గంట సేపు వ్రాసుకుంటాను అని నియమం చేసుకున్నాను అనుకోండి,
ఆ గంట సేపు నేను ఇంకా ఏమీ మాట్లాడను. ఒకవేళ నా చరవాణి మోగిన అదో శత్రువు కాబట్టి నేను దానికి కూడా బదులివ్వను. ఏమవుతుంది, ఎవరు చేశారో తెలుస్తుంది, తర్వాత చేస్తాను. ఒక గంట సేపు శ్రీరామనామం వ్రాస్తాను. అప్పుడు మీరు చేతితో శ్రీరామనామం వ్రాయాలా అంటే కాయిక కైంకర్యం అయిందంటే శరీరంతో మీరు కూర్చుని కదలకుండా పుస్తకం పట్టుకొని కలం పట్టుకొని వ్రాయడం మొదలెట్టారు. అది వ్రాస్తున్నప్పుడు శ్రీ రామ శ్రీరామ శ్రీరామ అలా ప్రతి అక్షరాన్ని అంటూ వ్రాస్తూ ఉంటారు. మీరు అది వ్రాస్తున్నప్పుడు శ్రీ తర్వాత రా రాయాలి, రా తర్వాత మా రాయాలి. మీ మనసు ఎక్కువగా దాని మీదే నిలబడి ఉంటుంది. అప్పుడు మీకు తెలియకుండానే త్రికరణములు ఏకీకృతమవుతాయి. ఆ ఏకీకృతమైనప్పుడు ఏమవుతుందంటే శరీరము ఆ నామమంత శక్తివంతము కాబట్టి పవిత్రమవుతూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు తేలిక మార్గంగా ఏం చేస్తారంటే నామమునకు మంత్రమునకు తేడా ఉంటుంది. మంత్రం అన్ని వేళలా మీరు అట్లా చేయడం కుదరదు, దానికి అంగన్యాస కరన్యాసాలు అవి ఉంటాయి. నామం అట్లా కాదు, నామమునకు శౌచముతో సంబంధం లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదానికి నామానికి ఏ సంబంధం లేదు. మీరు ఎట్లా ఉన్నా నామని చెప్పచ్చు. గజేంద్రుడు మృత్యుముఖంలో ఉండి భగవన్నామని చెప్పాడు. ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్య ఉండగా భగవంతుడి నామం చెప్పి పిలిచింది. అట్లా ఏం ఉండదు. భగవంతుడి నామం మృత్యుముఖంలో ఉండి ఊపిరి అందని సమయంలో కూడా చెప్పడం గొప్ప విషయం, కానీ అంత తేలిక మాత్రం కాదు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతు నీవు. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. వాడు స్వార్థపరుడండి అంటారు లోకంలో కొంతమందిని. అసలు నిజమైన స్వార్థం అంటే ఏమిటో తెలుసా? నా జీవుడు ఒకడు ఉన్నాడు, వీడు ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నాడు, వచ్చే జన్మలో కూడా వాడు ఏదో శరీరంలో కడతాడు. అక్కడ ఆకలి ఉంటుంది, అక్కడ దాహం ఉంటుంది, అక్కడ కూడా భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ గౌరవం కావాలి, అక్కడ అనాయాసంగా నేను సంతోషంగా ధార్మికంగా బ్రతకగలగాలి. ఇవన్నీ జరగాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఉండాలంటే వాడి కొరకు ఏదో చెయ్యాలి. జీవుడి కొరకు చేసినది ఏదో అది వెంట వస్తుంది. మిగిలినవి ఎవరి కొరకు ఎన్ని చేసినవి ఏమీ రావు. చేసినది ఏమైనా పుణ్యకర్మ ఉంటే అదొక్కటే జీవుడు పట్టుకెడతాడు. ఆ పుణ్యకర్మ చెయ్యాలని తాపత్రయం పొంది చేసుకోకపోతే నిరుపేదవాడైపోతున్నవాడు ఎవరంటే జీవుడు. ఎందుకంటే కాలం అయిపోతోంది, జీవితం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అయిపోతోంది కాలం. రామాయణ ప్రవచనం చేయడానికి విశాఖపట్నం వెళ్ళాలనుకున్నంతసేపు పట్టలేదు, రేపటితో బాలకాండ అయిపోతోంది. అంటే కాలో జగద్భక్షక, రేపటికి బాలకాండ అయిపోతోంది. నా ఆయుర్దాయంలో ఒక వారం రోజులు పూర్తయిపోయింది. ఆయుర్దాయం కూడా అయిపోతోంది. ఎవడికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఆ ఆయువు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ పవిత్రతని సంతరించుకోవాలి, జీవుడికి పవిత్రతని కల్పించుకోవాలి. కాబట్టి ఆ వృత్తాంతం పైకి చిన్నదిగా కనపడినా అందులో ఎంత ధర్మనిష్ట ఉంటుందో, ఎంత కర్తవ్యతానిష్ట ఉంటుందో, అంత అపురూపమైనటువంటి పిండం చెనకపడినా కూడా దోషము లేనప్పుడు ఆవిడ ఏ శాపం ఇవ్వకుండా ఎంత సంయమనాన్ని పాటించిందో, ఆవిడ చేసిన తపస్సు అంత సంయమనాన్ని ఇచ్చింది. ఇచ్చి ఆమె ఇంద్రుణ్ణి కూడా ఏమీ అనకుండా సప్తమరుత్తుల్ని లోకానికి ఎలా అందించిందో, ఇంద్రుడు సప్తమరుత్తులతో కలిసి ఎట్లా రాజ్యపాలన చేశాడో, ఈ విషయాలన్నీ కూడా మహర్షి అంత అందంగా మనకి అందిస్తారు. అందించి ఓ రామ, ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు అలంబుస అనబడేటటువంటి భార్య యందు ఈ విశాలుడు అన్న మహారాజునికి అన్నాడు. ఆయన నిర్మించిన నగరం ఈ విశాలానగరం. ఈ విశాలానగర ప్రాంగణంలోనే ఆ ఇంద్రుణ్ణి
ఇంద్రుడు తల్లి అయినటువంటి దితిని సేవించాడు. ఇక్కడే సప్తమరుత్తులు పుట్టారు కాబట్టి మనం ఇంత గొప్ప నగరంలో ఉన్నాం అని కథ చెప్పినట్టుగా చెప్తాడు. కానీ గురువుగారు చెప్పేటటువంటి తీరులో ధర్మనిష్ట ఎలా ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవానుగ్రహం ఎలా కాపాడుతుంది, లేనినాడు ఒక్క ఆవలింత చిన్న కునుకు ఎంత గొప్పగా పాడు చేసేయగలదు. దైవానుగ్రహం ఉంటే ఎంత కష్టమైనది కూడా ఎంత సులభ సాధ్యమైపోయి పూర్తవుతుంది. దాని కొరకు నువ్వు పురుష ప్రయత్నంతో భగవద్ అనుగ్రహానికి ప్రయత్నించడం ఎంత అవసరం. ఈ విషయాలన్నీ కూడా పైకి చెప్పకుండా చెప్పగలిగిన గాంభీర్యం విశ్వామిత్ర మహర్షిది. అందుకే విశ్వామిత్రుడు చిక్కాడు. ఇది ఒక్కొక్క కథ వింటాడు, ఒక్కొక్క నగరాన్ని చూస్తాడు, ఒక్కొక్క ఆశ్రమాన్ని చూస్తాడు. రాముడు అనేక విషయములను గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇంత గొప్పగా ఉంటుందా జీవితం అంటే, ఇంత గొప్పగా ఉంటుందా తపస్సు అంటే, ఇంత గొప్పగా ఉంటుందా భగవద్ ఆరాధన అంటే, అన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ఆయన మనసుని అంత పరిపుష్టం చేశాడు విశ్వామిత్రుడు. తదనంతరం రామలక్ష్మణులతో కలిసి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుంటే ఒక చోట ఒక ఆశ్రమం కనపడింది. కానీ ఏదైనా కనపడడం ఒకెత్తు, దాన్ని గమనించడం ఒకెత్తు. బాగా గమనించి అడుగుతున్నాడు.